ఓం శ్రీ విష్ణుదేవాయ నమః. ఈరోజు పద్మపురాణంలోని కొన్ని మంచి మాటల యొక్క శ్లోకాలు, వాటి యొక్క భావములు తెలుసుకుందాము. పిత్రోః నిత్యం ప్రియాం కుర్యాత్ ఆచార్యస్య చ సర్వదా తేషు హి త్రిషు తుష్టేషు తపః సర్వం సమాప్యతే. దీని యొక్క భావము, తల్లిదండ్రుల గురువులను సేవ చేస్తూ వారి క్షేమ సమాచారాలను విచారిస్తూ వారి మనస్సులను బాధ పెట్టక ఆ ముగ్గురిని సంతోషపెడితే తపస్సు వలన ఎంత ఫలితాన్ని పొందవచ్చో అంత ఫలితాన్ని పొందవచ్చు అని తాత్పర్యము. పాత్రాపాత్ర వివేకోస్తి ధేనుపన్నగయోరివా తృణాత్ సంజాయతే క్షీరం క్షీరత్సాం జాయతే విషం. ఆవు సాధువు జంతువు గడ్డిని ఆహారంగా తీసుకొని బలవర్తకమైన పాలను ఇస్తుంది. పాము విష జంతువు పాలను త్రాగి విషాన్ని సృష్టిస్తుంది. ఆవు పాలు బలాన్నిస్తే పాము విషము ప్రాణహాని కలిగిస్తుంది. ఆవు పాలు ప్రాణాలను రక్షిస్తుంది. పాత్రను బట్టి మార్పు చెందుతుంది అని దీని యొక్క తాత్పర్యము. జఠరం పూరయేదర్ధమన్నైర్భాగం జలేన చ వాయోత్సంచారణార్థం తుచత్వమవశేషయేత్. తన కడుపును అన్నముతో సగభాగమే నింపాలి. 4వ వంతు నీటితో పూరించాలి. 4వ వంతు గాలి తిరుగుటకు ఖాళీగా ఉంచాలి. ఇట్లా చేస్తే తిన్న ఆహారము కడుపులోని భాగాలకు శ్రమ లేక సక్రమంగా శక్తినిస్తుంది. మనుష్యుడు ఆరోగ్యంగా ఉండటానికి వీలుంటుంది అని తాత్పర్యము. జనితా శోపనీతా చ యచ్చ విద్యాం ప్రయచ్చతి అన్నదాతా భయత్రాతా పంచైతే పితరః స్మృతాః. జన్మనిచ్చినవాడు తండ్రి, ఉపనయనం చేసినవాడు, విద్యను దానము చేసినవాడు గురువు, అన్నదానము చేసినవాడు, భయము నుండి రక్షించినవాడు, ఈ 5గురు తండ్రులుగా చెప్పదగ్గవారు అని దీని యొక్క తాత్పర్యము. జిహ్వే ప్రమాణం జానీహి భోజనే భాషణేపి వా అతిభుక్తిః అతివోక్తిః సంధ్యః ప్రాణాపహారిణి. భోజనము చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు నాలుక ప్రమాణము ఎరిగి ప్రవర్తించాలి. అట్లాగాక ఎక్కువగా తిన్నా, ఎక్కువగా మాట్లాడినా ప్రాణహానికి దారి తీస్తుంది అని దీని యొక్క తాత్పర్యము. దినాం తే చ పిబేత్ దుగ్ధం నిశాంతే చ పిబేత్ పయః భోజనాంతే పిబేత్ తక్రం కిం వైద్యేన ప్రయోజనం. రాత్రి పడుకునే ముందు పాలు త్రాగాలి. ఉదయం లేవగానే నీరు త్రాగాలి. భోజనము చేసిన తర్వాత మజ్జిగ త్రాగాలి. ఇలా చేస్తే వైద్యునితో అవసరం ఉండదు అని దీని యొక్క తాత్పర్యము.